హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జిహెచ్ఎంసీ కన్స్ట్రక్షన్ పర్మిషన్తో G+2+ పెంట్ హౌస్ బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి అయితే వచ్చిందండి. అండ్ ఈ టోటల్ బిల్డింగ్ ఎలివేషన్ అది. అండ్ బిల్డింగ్ ముందు వచ్చేసి మనకి 30 feet CC రోడ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్ అయితే అయిందనమాట. అన్నీ కూడా G+1లు G+2లు సింప్లెక్స్ హౌసెస్ మనకి ఈ కాలనీలో ఉంటాయి. అండ్ ఫ్రంట్ కాలనీ బ్యాక్ కాలనీ అంతా కూడా రెసిడెన్షియల్గా ఫామ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి స్టిల్ట్ చూడొచ్చండి. స్టిల్ట్ మనకి ఒక షట్టర్ ఉంటుంది అండ్ ఒక పెద్ద కార్ పార్కింగ్ ప్లస్ 4 నుంచి 6 బైకులు పార్కింగ్ చేసుకోవడానికి స్పేసు ఉంటుందన్నమాట కింద గ్రౌండ్లో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి 1 BHK ఫ్లాట్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు 2 BHK ఫ్లాట్ ఉంటుంది, సెకండ్ ఫ్లోరు 2 BHK ఫ్లాట్ ఉంటుంది. అండ్ పెంట్ హౌస్ వచ్చేసి 1 BHK. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు 1 BHK ఫ్లాటు, హాల్ అండి. ఇది హాలు, కిచెను, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కిచెన్ అండి. కిచెన్లో మనకి టోటల్ కన్స్ట్రక్షన్లో సెల్ఫ్లు ఎక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, సెల్ఫ్లు అనేవి కన్స్ట్రక్షన్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఇది బెడ్రూమ్ అండి. 1 BHKలో ఇది బెడ్రూము. బెడ్రూమ్ లోపల కూడా మనకి సెల్ఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి బెడ్రూమ్కి. G+2+ పెంట్ హౌస్తో మనకి GHMC కన్స్ట్రక్షన్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఆల్ బ్యాంక్స్ మనకి 80% లోన్ అయితే వస్తుంది. అండ్ మనకి ఏరియా లొకేషన్ వచ్చేసి అమీన్పూర్, బంధంకుమ్ అండి. ముంబై హైవే నుంచి 2.5 to 3 km రేడియస్లో మనకి ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది. అండ్ హౌస్ ఫ్రంట్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా స్పేస్ ఉంది. అండ్ మనకు పార్కింగ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు. మంచి పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. కంప్లీట్గా గ్రౌండ్ నుంచి పైన పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ అయితే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ సైడు కారిడార్ అండి. కారిడార్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా బిల్డింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ వాళ్ళే చేసిస్తున్నారు. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది, అదేవిధంగా ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈస్ట్ ఎంట్రన్స్ మనకి రోడ్ సైడ్ వస్తుందన్నమాట. అండ్ స్ట్రైట్గా మనకి కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. గెస్ట్ కానీ అవుటర్స్ కానీ వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి శ్రీదేవి శ్రీలత మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో, థియేటర్ మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో, ఆ మెయిన్ రోడ్డుకి ఒక 1 km రేడియస్ వస్తుంది. అక్కడ నుంచి 2 kilometers మనకి ముంబై హైవే రీచ్ అవ్వచ్చు. టోటల్గా హౌస్ దగ్గర నుంచి 2.5 to 3 km రేడియస్లో మనకి ముంబై హైవే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ యొక్క హాల్ అనమాట. హాల్ విత్ ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ నార్త్ ఎంట్రన్స్ అండ్ అదేవిధంగా టీవీ యూనిట్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ మనకి ఇవ్వడం జరిగింది. వెరీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. G+2+ పెంట్ హౌస్. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ అదేవిధంగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నార్త్ వైపు ఎంట్రన్స్, అదేవిధంగా అక్కడ వచ్చేసి ఈస్ట్ వైపు ఎంట్రన్స్. మనకి 2 వైపులా ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా మనకి సెల్ఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజా స్పేస్ కావచ్చు లేదా పూజా రూమ్ కావచ్చు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ BHL వచ్చేసి 4 km రేడియస్ ఉంటుందండి టోటల్గా. అదేవిధంగా లింగంపల్లి, చందానగర్ MMTS వచ్చేసి మనకి 4 to 5 km రేడియస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా కామన్ వాష్రూమ్ పైన ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 4 to 5 km రేడియస్ ఉంటుందండి.
ముంబై హైవే వచ్చేసి 2.5 to 3 కిలోమీటర్ రేడియస్ వస్తుంది. అదేవిధంగా ఈ ఏరియాలో మనకి గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అండ్ విజేత మోర్ సూపర్ మార్కెట్స్, ఫార్మసీస్, ఇంకా ప్రీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ మనకి 1.5 to 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయండి. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, హాలు, డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అండ్ పూజా స్పేస్ ప్రొవైడ్ చేశారు టోటల్గా ఈ ఫ్లాట్లో. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ 2 to 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి 1.5 కిలోమీటర్ రేడియస్ 1 to 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయండి. అండ్ ఐటెక్ సిటీ గచ్చిబౌలికి ఐటీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఐటీ ఎంప్లాయీస్ మనకి ముంబై హైవే అక్కడ నుంచి బిహెచ్ఎల్, లింగంపల్లి ఫ్లైఓవర్ అండ్ గచ్చిబౌలి ఐటెక్ సిటీ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ 2 BHK నుంచి సెకండ్ ఫ్లోరు 2 BHKకి వెళ్దామండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా 2 BHK, 3 BHK రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేస్ చేయాలనుకున్నా, సేల్ చేయాలనుకున్నా మన ఛానల్ అయితే సంప్రదించండి. ఇంకా ఎవరైనా ఇండియన్ NRIs ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్చేస్ చేసిన 2 BHK కానీ 3 BHK కానీ ల్యాండ్స్ కానీ రెంట్కి ఇవ్వాలన్నా, సేల్కి ఇవ్వాలన్నా, ఒకవేళ ఓపెన్ ల్యాండ్స్ అయితే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా మన దగ్గర సర్టిఫైడ్ బిల్డర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ కూడా మనకి సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ లాగానే నార్త్ అండ్ ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుంది. కారిడార్ మనకి 5 to 6 feet కారిడార్ ఇచ్చారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళే చేసిస్తున్నారు. వుడ్ వర్క్ మనమే చేసుకోవాలి. అండ్ సేమ్ ఇలానండి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఓపెన్ కిచెను, అదేవిధంగా పూజా స్పేసు, ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, నార్త్ వైపు కారిడారు, అదేవిధంగా ఫుల్లీ లెంత్ హాల్ ఇచ్చారు. అండ్ స్పేషియస్ డైనింగ్ ఏరియా, వెరీ స్పేషియస్ అండి. మంచిగా ఫ్యామిలీ అందరూ కూడా మంచి పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకొని అందరూ కలిసి భోజనం చేసే విధంగా పెద్దగా మనకి స్పేషియస్గా డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూము, సెల్ఫ్లండి విత్ ఫాల్ సీలింగ్తో ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ అండ్ మనకి కమోడ్స్ కూడా వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనకి వర్క్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి ఉందండి, కమోడ్స్ ఫిట్టింగ్ ఒకటి ఉంది. అండ్ EPVC స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్తో ఉంటుంది. ఇంకా కమోడ్స్, వెస్ట్రన్ కమోడ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ మనకు పెండింగ్ ఉంది. అండ్ స్టిల్ టు పార్కింగ్ టైల్స్ ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఇది, అటాచ్డ్ వాష్రూమ్. ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఇంకా మీకు పెంట్ హౌస్ కూడా చూపిస్తానండి. పెంట్ హౌస్ అండ్ చుట్టూ ఉన్న హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది, లొకాలిటీ ఎలా ఉందన్నది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, కంటిన్యూగా చూస్తూనే ఉండండి, ఎండ్ వరకు చూడండి. ఇది టోటల్గా మనకి 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఎక్సెప్ట్ సెట్ బ్యాక్స్ 30 feet CC రోడ్డు. సెట్ బ్యాక్స్తో మనకు ఆల్మోస్ట్ 40-45 feet ఫ్రంట్ రోడ్ అయితే మనకి వెడల్పు ఉంటుంది. 30 feet రోడ్డు. కారిడార్ అండి, ఇది కారిడార్, స్పేసియస్ కారిడారు అండ్ విశ్రాంతిగా ఉంటుందన్నమాట. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ మనకి అప్ టు గ్రౌండ్ నుంచి పెంట్ హౌస్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. లిఫ్ట్ కూడా వాళ్ళే ఇస్తారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెర్రస్ మీన్స్ పెంట్ హౌస్ వచ్చేసి 1 BHK పెంట్ హౌస్. మొత్తంగా ఒక షట్టర్ ఉంటుంది. అండ్ 2 BHKs, 2 1 BHKs. అండ్ ఇక్కడ ఇది కిచెన్ అండి. ఎంట్రన్స్లో మనకి హాలు అండ్ ఇక్కడ పూజా స్పేసు. ఎంట్రన్స్లో హాలు, కిచెను, పూజా స్పేసు, అదేవిధంగా టీవీ యూనిట్ అండ్ ఫాల్ సీలింగ్. టీవీ మనమే కొనుక్కోవాలండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అన్నది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇచ్చారు.
సింగిల్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకు వాష్రూమ్ అయితే వస్తుంది. అండ్ టైల్స్ కూడా చాలా వెరీ ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేశారు. యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇన్సైడ్ ఐరన్ గ్రిల్స్ ఇస్తున్నారు. అండ్ టెర్రస్ అండి, టెర్రస్ వచ్చేసి మనకు స్పేసియస్గా ఉంటుంది. పెంట్ హౌస్ పైన మనకి వాటర్ ట్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ హౌస్ పక్కనే ఉందండి, సేమ్ ఆ హౌస్ సేల్ అయింది. అండ్ ఓన్లీ ఒక్క హౌస్ మాత్రమే ఉంది. 2 ట్విన్స్ అండి, సేమ్ ఒకేలా ఉంటాయి అనమాట. ఆ హౌస్ సేల్ అయిపోయింది. అది ఈస్ట్ ఫేసింగే, ఇది ఈస్ట్ ఫేసింగే, 2 పక్కనే ఉంటాయి. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు బంధం కొమ్ము అమీన్పూర్ చెప్పానండి. ముంబై హైవే నుంచి ఒక 2.5 to 3 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా వాట్సాప్కి మెసేజ్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ 2 CR 60 lakhs అయితే చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.